లామినే యమాల్ 16 ఏళ్లకే ప్రొఫెషనల్ ఫుట్బాల్లోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టించారు. 18 ఏళ్లకే ఫిఫా ప్రపంచ కప్ నెగ్గిన జట్టులో కీలక సభ్యుడిగా మారారు. 2 దేశాల్లో ఆడే అవకాశం ఉన్నా స్పెయిన్ను ఎంచుకున్నాడు. చేసింది ఒకటే గోల్, కానీ అది వరల్డ్ కప్ లో రికార్డుగా మారిపోయింది. భవిష్యత్తులో మెస్సీ, రొనాల్డో, నెయ్మర్ లేని లోటును తీర్చేస్తారంటూ సాకర్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారంటే యామల్ క్రేజ్ ఎలా ఉందో ఇట్టే అర్థమైపోతుంది. రెండేళ్ల కిందట యూరో ఛాంపియన్షిప్ ను స్పెయిన్ సొంతం చేసుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఓడించింది. అయితే ఆ టోర్నీలో ఫ్రాన్స్ తో జరిగిన సెమీస్ లో గెలవడానికి ప్రధాన కారణం మాత్రం లామినే యమాల్. అప్పటికి అతడికి 16 ఏళ్లు మాత్రమే. ఫ్రాన్స్ పై గోల్ కొట్టి తన జట్టును గెలిపించాడు. యూరో చరిత్రలో గోల్ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఆ టోర్నీలో యంగ్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు 2 ఏళ్లకే వరల్డ్ కప్ లో అతి పిన్న వయసులో గోల్ సాధించిన స్పానిష్ ఫుట్బాల్ ప్లేయర్ గా అవతరించాడు. తాజా టోర్నీలో సౌదీ అరేబియాపై గోల్ కొట్టాడు. ఈ ఎడిషన్ లో అతడు చేసిన ఏకైక గోల్ కూడా అదే. అతను అందించే పాస్లు అత్యంత కీలకంగా మారాయి. ప్రత్యర్థి గోల్ పోస్ట్ వైపు బంతిని నేర్పుగా తీసుకెళ్లడంలో యామల్ దిట్ట. పక్కన ఎంతమంది ఉన్నా పాస్లు ఇవ్వగల సమర్థుడు. యామల్ తండ్రి మౌనీర్ నస్రాయ్ మొరాకోకు చెందినవారు, కానీ స్పెయిన్లోని కటోనియాలో స్థిరపడ్డారు. తల్లి షీలా ఎబానా స్వదేశం ఈక్వటోరియల్ గిని. అయితే యామాల్కు 3 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మౌనీర్తో విడిపోయిన షీలా స్పెయిన్లోని గ్రానోలెస్ కు వచ్చారు. తల్లితో ఉండే యమాల్ అప్పుడప్పుడు తన తండ్రి కోసం కాటలోనియా వెళ్తుండేవాడు. ప్రపంచ కప్ ను నెగ్గడంతో ఇప్పుడు స్పెయిన్తో పాటు మొరాకో, ఈక్వటోరియల్ గినిలోనూ సంబరాలు మిన్నంటాయి. 3 దేశాలకు ముద్దు బిడ్డగా మారిపోయాడు. యామాల్ తన కెరియర్ను బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ నుంచి మొదలుపెట్టాడు. 6 ఏళ్ల వయసులోనే అతడు ఈ క్లబ్ మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డాడు. యూత్ అకాడమీలో ఫుట్బాల్ పాఠాలు నేర్చుకున్నాడు. బార్సిలోనా అంటే లియోనెల్ మెస్సీ ప్రాతినిధ్యం వహించిన క్లబ్. అలాంటి మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాపైనే విజయం సాధించి స్పెయిన్ కప్ను అందుకున్నారు. లామినే యమాల్ 16 ఏళ్లకే ప్రొఫెషనల్ ఫుట్బాల్లోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టించాడు. 18 ఏళ్లకే ఫిఫా ప్రపంచ కప్ నెగ్గిన జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. 2 దేశాల్లో ఆడే అవకాశం ఉన్న స్పెయిన్ను ఎంచుకున్నాడు. చేసింది ఒకటే గోల్, కానీ అది వరల్డ్ కప్ లో రికార్డుగా మారిపోయింది. భవిష్యత్తులో మెస్సీ, రొనాల్డో, లామినే యమాల్ 16 ఏళ్లకే ప్రొఫెషనల్ ఫుట్బాల్లోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టించాడు. 18 ఏళ్లకే ఫిఫా ప్రపంచ కప్ నెగ్గిన జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. 2 దేశాల్లో ఆడే అవకాశం ఉన్నా స్పెయిన్ను ఎంచుకున్నాడు. చేసింది ఒకటే గోల్, కానీ అది వరల్డ్ కప్ లో రికార్డుగా మారిపోయింది. భవిష్యత్తులో మెస్సీ, రొనాల్డో, నెయ్మర్ లేని లోటును తీర్చేస్తాడంటూ సాకర్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారంటే యామాల్ క్రేజ్ ఎలా ఉందో ఇట్టే అర్థమైపోతుంది. 2 ఏళ్ల కిందట యూరో ఛాంపియన్షిప్ ను స్పెయిన్ సొంతం చేసుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఓడించింది. అయితే ఆ టోర్నీలో ఫ్రాన్స్ తో జరిగిన సెమీస్ లో గెలవడానికి ప్రధాన కారణం మాత్రం లామినే యమాల్.
అప్పటికి అతడికి 16 ఏళ్లు మాత్రమే. ఫ్రాన్స్ పై గోల్ కొట్టి తన జట్టును గెలిపించాడు. యూరో చరిత్రలో గోల్ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఘనత సాధించారు. ఈ టోర్నీలో యంగ్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు 2 ఏళ్లకే వరల్డ్ కప్ లో అతి పిన్న వయసులో గోల్ సాధించిన స్పానిష్ ఫుట్బాల్ ప్లేయర్ గా అవతరించాడు. తాజా టోర్నీలో సౌదీ అరేబియాపై గోల్ కొట్టాడు. ఈ ఎడిషన్ లో అతడు చేసిన ఏకైక గోల్ కూడా అదే.